ఏబు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనములో ఏబు అంటాడు, మృగాలను పక్షులు విచారిస్తే నా ప్రభువు గురించి మీకు అర్థమవుతుంది అని అంటాడు. మనము ఒక 4 జంతువుల గురించి ఆలోచిద్దాం. ఎద్దును చూడండి, అది భారం మోసేది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనములో అతడు నిశ్చయంగా మన రోగాలను భరించెను అని రాయబడి ఉంటుంది. గొర్రె మౌనంగా ఉంటుంది. కాబట్టి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో ఆయన బొచ్చు కత్తిరించే వారి ఎదుట మౌనంగా ఉన్నాడని రాయబడి ఉంటుంది. మేక చూడండి, అది పాపరహితుడుగా ఉంటుంది, అంటే అది నోరు తెరవలేదు. పావురము పరిశుద్ధమైనది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో అతడు అన్యాయమేమీ చేయలేదు. ఒక ఎద్దు వలె ఆయన భారం మోసాడు, గొర్రె వలె మౌనంగా ఉన్నాడు, మేక వలె నోరు తెరవలేదు, పావురం వలె పరిశుద్ధంగా ఉన్నాడు. మన పాపం కొరకు ఆయన చనిపోయాడు.